హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 15వ భాగాన్ని వినేద్దాం. సుమ అరవింద్ర లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. ఆ రోజు సుమకి కాలేజ్ మొదటి రోజు. భయపడుతూనే కాలేజీలోకి అడుగు పెడుతుంది. ఒక పక్క సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి భయంతో ఒక పక్క నిల్చొని ఉంటుంది సుమ. ఎంతసేపు చూసినా వాళ్ళు కదలకపోయేసరికి క్లాస్కి టైం అవ్వడంతో సుమ వాళ్ళకి కనిపించకుండా క్లాస్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. వెనక నుంచి ఎవరో ఓయ్ ఇలారా అని పిలుస్తారు. ఓయ్ ఏంటి ఓయ్, వీడికి నేను ఏదో పెళ్ళాన్ని అయినట్లు అనుకుంటూ పిలిచిన అతన్ని తిట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళల్లో ఒక అతను ఓయ్ నీ పేరేంటి అని అడుగుతాడు. సుమ అండి. ఓయ్ పేరు అడిగితే పేరు ఒకటే చెప్తే సరిపోతుందా, లేకపోతే వీడికి నా బయోడేటా మొత్తం చెప్పాలా అని మనసులో అనుకుని మరి ఏం చేయాలి అంటుంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? కాల్ మీ సార్. అలాగే సార్. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ప్రిన్సిపల్ వస్తాడు. ప్రిన్సిపల్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ లేచి నిలబడతారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు ప్రిన్సిపల్. ఏం లేదు సార్. నువ్వు ఏం లేదని చెబితే నేను నమ్ముతాను అనుకున్నావా అరవింద్ అని సుమా వైపు తిరిగి నువ్వు చెప్పమ్మా, వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారా అని అడుగుతాడు ప్రిన్సిపల్. సుమా భయంగా అరవింద్ వాళ్ళు వద్దు అని సైగ చేస్తున్నా వినకుండా అవును సార్ అని చెప్తుంది. నువ్వు వెళ్ళమ్మా క్లాస్కి అని అరవింద్ బ్యాచ్ వైపు కోపంగా చూస్తూ కమ్ టు మై క్యాబిన్ అని వెళ్తాడు. అరవింద్ బ్యాచ్ని బాగా తిట్టి ఇంకొకసారి ఇలా చేస్తే ఒప్పుకోనని వార్నింగ్ ఇస్తాడు. అరవింద్కి సుమా మీద చాలా కోపం వస్తుంది. అసలు నేను దాన్ని వదలను అని తన ఫ్రెండ్స్ రవితో చెప్తాడు. రే బావా ఎందుకురా వదిలే అంటాడు రవి. లేదురా నేను వదలను, ఈ రోజు నుంచి ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుందో తనకి చూపిస్తాను. నువ్వు నేను చెబితే వినవు కదా. సుమా క్లాస్లోకి వెళ్తుంది. అక్కడ తనకి కీర్తి ఫ్రెండ్ అవుతుంది. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత లైబ్రరీలో చదువుకొని ఇద్దరు ఇంటికి వెళ్తుంటారు. అరవింద్ కాలేజ్ బయట సుమా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుమా కనపడగానే తనని దగ్గరికి పిలిచి నన్నే ప్రిన్సిపల్ చేత తిట్టిస్తావా, నీ పని చెప్తాను చూడు, నిన్ను ఎప్పుడు ఎలా ఏడిపిస్తానో నాకే తెలీదు, నిన్ను ఏడిపించేదాకా నిన్ను వదలను అని వార్నింగ్ ఇస్తాడు. అరవింద్ వార్నింగ్ ఇచ్చిన విధానాన్ని చూసి సుమా భయపడిపోతుంది. రే బావా ఏంట్రా ఇది, నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇంత సీరియస్ అనుకోలేదు అన్నాడు రవి. ఆ నెక్స్ట్ డే కాలేజ్కి ఎదురుగా ఉన్న క్యాంటీన్లో టిఫిన్ తింటూ ఉంటారు అరవింద్ బ్యాచ్ అందరూ. అరవింద్ బిల్లు కట్టబోతే ఆపుతాడు రవి. ఏమైందిరా అన్నాడు అరవింద్. రే బావా తిని బిల్లు కడితే ఏముంటుందిరా మజా, ఎగ్గొడితే ఉంటుంది అసలు మజా. బిల్లు కట్టకపోతే పిసినారు వాళ్ళు అనుకుంటారా, చాలా చీప్గా ఉంటుంది అందరి ముందు, అమ్మాయిల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అదంతా నాకు తెలియదురా, నువ్వు బిల్లు కట్టడానికి నేను ఒప్పుకోను. సరే అయితే నేను బిల్లు కట్టను, వేరే వాళ్ళతో కట్టిస్తే ఓకేనా? వేరే వాళ్ళతోనా, ఎవరితో? వెయిట్ అండ్ సీ అని క్యాంపస్లోకి వెళ్తున్న అందరినీ చూస్తూ ఉంటాడు. సుమ కీర్తి కాలేజీలోకి వెళ్తూ కనిపిస్తారు. దొరికేవే ఇప్పుడు అనుకుని సుమని పిలుస్తాడు. సుమ భయపడుతూనే అరవింద్ దగ్గరికి వస్తుంది. అరవింద్ సుమ దగ్గరకు వచ్చి నువ్వు నిన్న ప్రిన్సిపల్ దగ్గర నన్ను తిట్టించినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, నిన్ను ఏడిపించాలనుంది, కానీ పాపం ఆడపిల్లవు కదా అని ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను చెప్పింది చేస్తావా? ఏం చేయాలి సార్ చెప్పండి. నువ్వు ఒక 1 అవర్ నిల్చున్న చోటు నుంచి కదలకుండా ఉండాలి, ఉంటావా? సార్ ఇప్పుడు క్లాస్కి టైం అవుతుంది, కావాలంటే సాయంత్రం ఉంటాను సార్. నేను చెప్పింది చెయ్యాలి, అది ఇప్పుడే, లేకపోతే ఈరోజు నువ్వు క్లాస్కి వెళ్లకుండా చేస్తాను అని బెదిరిస్తాడు. చేసేది లేక సరేనని ఒప్పుకుంటుంది. అరవింద్ వెళ్తూ ఉంటే సార్ సార్ మీరు వెళ్తున్నారేంటి, నన్ను 1 అవర్ తర్వాత ఎవరు పంపిస్తారు? నీకోసం నీ దగ్గరే ఉండడానికి నేనేమైనా నీ బాడీ గార్డ్నా అనుకుంటున్నావా? అయ్యో అలా కాదు సార్. మరి ఇంకేంటి, మీరు వెళ్ళిపోతే నన్ను 1 అవర్ తర్వాత ఎవరిని అడిగి క్లాస్కి వెళ్ళాలి అని నసుకుతూ ఉంటుంది. అంతే కదా, నేను ఒకరికి చెప్పి వెళ్తాను, నేను చెప్పిన టైం అయిపోయిన తర్వాత అతనికి చెప్పి వెళ్ళు అని ఒక వెయిటర్ని చూపిస్తాడు. అలాగే సార్ అని అక్కడే నిలబడుతుంది. అరవింద్ వెయిటర్ దగ్గరికి వెళ్ళి అదిగో ఆ అమ్మాయి కడుతుంది బిల్లు అని చెప్తాడు. సుమని చూసి దూరం నుంచి ఓకే కదా అంటాడు. ఇదేం తెలియని సుమ ఓకే సార్ అంటుంది అమాయకంగా. అరవింద్ బ్యాచ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాలు పీక్కుపోతున్నా అలాగే ఉంటుంది. 1 అవర్ తర్వాత సుమ వెయిటర్ దగ్గరికి వెళ్ళి నేను క్లాస్కి వెళ్తున్నాను సార్, సార్కి చెప్పమని చెప్తుంది. మేడం 1 నిమిషం అని సుమ చేతికి బిల్ ఇస్తాడు. ఏంటిది, 1000 రూపాయలు ఎందుకు? బిల్ మేడం. సుమ ఆశ్చర్యపోతూ ఏంటి, ఇక్కడ 1 అవర్ నిలబడినందుకు 1000 రూపాయలా అని నోరు తెరుస్తుంది. ఇక్కడ ఉన్నందుకు కాదు మేడం, తిన్నందుకు, ఇందాక ఆ సారు వాళ్ళు తిన్న బిల్లు.
వాళ్ళు తింటే నేనెందుకు కడతాను? ఆ సార్ అలాగే చెప్పారు, మీరు కూడా ఒప్పుకున్నారు కదా. అప్పుడు వెలుగుతుంది సుమకి. అరవింద్ చేసింది అర్థమై కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయరాలు వెయిటర్ వైపు చూసి, భయ్యా నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు, తర్వాత ఇస్తాను అంటుంది. అందుకు అతను ఒప్పుకోడు. కీర్తికి కాల్ చేస్తుంది. క్లాస్లో ఉండడం వలన తన ఫోన్ సైలెంట్లో ఉండి తనకు వినిపించదు. చేసేదేం లేక కీర్తి ఫోన్ ఎత్తేదాకా కాల్ చేసి తను వచ్చిన తర్వాత బిల్ పే చేసి క్లాస్కి వెళ్తుంది. కాలేజీలో ప్రొఫెసర్స్ డే పార్టీకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంకి కావలసిన ఏర్పాట్లన్నీ అరవింద్ బ్యాచ్ మొత్తం చూసుకుంటూ ఉంటారు. సీనియర్స్ జూనియర్స్ దగ్గరికి వచ్చి మీరందరూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెబుతారు. అందరూ ఖచ్చితంగా ఏదో ఒక దానిలో పాల్గొనాలని చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తారు. కీర్తి డ్యాన్స్ చేస్తానని పేరిస్తుంది. సుమకి ఇవి ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. అందరూ ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కీర్తి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తనకు తోడుగా అక్కడికి వెళ్తుంది సుమ. ఆడిటోరియంలోని ఫంక్షన్ కావడంతో అక్కడ అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు అరవింద్ బ్యాచ్. అరవింద్ సుమాను చూసి తనకు ఒక ఐడియా వస్తుంది. అక్కడున్న అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు. అరవింద్కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అరవింద్ ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళగానే అందరూ తన దగ్గరికి వెళ్తారు. హాయ్ గర్ల్స్ అంటాడు అరవింద్. హాయ్ సార్ అని జూనియర్స్ అందరూ అరవింద్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎక్సైట్ అవుతారు. ఏంటి సార్ మీరిక్కడ? గర్ల్స్, నాకు డ్యాన్స్ చేయాలనుంది. అందరూ నాకు ఒక పార్ట్నర్ కావాలి. నీలో ఎవరైనా నాకు పార్ట్నర్ అవుతారేమోనని. అరవింద్ అలా చెప్పడం ఆలస్యం. గర్ల్స్ అందరూ ఎక్సైట్ అయ్యి మేం చేస్తామని పక్కనని అందరూ గోల్ చేస్తుంటారు. వెయిట్, ఇందరితో డ్యాన్స్ చేయాలంటే నా వల్ల కాదు, అందుకే ఒక పని చేస్తాను. అదేంటంటే అని ఒక రోజ్ తీసుకుని ఇది ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళే నా పార్ట్నర్, ఓకేనా అంటాడు. అందరూ నా మీదనే పడాలని కోరుకుంటూ ఉంటారు. అరవింద్ వెనకకి తిరిగి కరెక్ట్గా సుమ మీద పడే విధంగా ఫ్లవర్ వేస్తాడు. సుమ ఫ్లవర్ మీద పడగానే షాక్ అవుతుంది. అందరూ సుమని బలవంతంగా స్టేజ్ మీదకి పంపిస్తారు. నాకేంటి దేవుడా ఈ కర్మ అనుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తుంది. సార్, నాకు డాన్స్ రాదని చెబుతున్నా అరవింద్ వినడు. నాకు డాన్స్ చేయడం ఇష్టం లేదని వెనక్కి తిరిగి కిందికి రాబోతుంది. అరవింద్ తన చెయ్యిని పట్టుకుని లాగడం, సాంగ్ స్టార్ట్ అవ్వడం రెండూ ఒకేసారి జరుగుతాయి. సుమ వెళ్ళి అరవింద్ మీద పడుతుంది. అరవింద్ సుమాని రాదని చెప్తున్నా వినకుండా తన చేయి పట్టుకొని అసలు వదలకుండా డ్యాన్స్ పేరు చెప్పి తనతో బాగా ఆడుకుంటాడు. కీర్తి తన దగ్గరకు వచ్చి, నువ్వు చాలా లక్కీనే, ఇంతమంది అతను వెనక పడుతుంటే అతను మాత్రం నీ వెనకే పడుతున్నాడు, ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేస్తుంది. నా బొంద, లక్కీనా పాడా, వాడు డ్యాన్స్ పేరుతో నన్ను ఆడుకుంటున్నాడు, అది నీకు అర్థం కావడం లేదు అని తనలో తాను బాధపడుతుంది. ఫంక్షన్ రేపనగా ముందు రోజు సుమా దగ్గరకు వచ్చి తన చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఏంటి సార్ ఇది? తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. సుమ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక షార్ట్ మోడర్న్ డ్రెస్ ఉంటుంది. అది చూసి ఏంటి సార్ ఇది అంటుంది. కళ్ళు కనిపించడం లేదా? డ్రెస్సు అది తెలుస్తూనే ఉంది సార్, కానీ నాకెందుకు అని. రేపు నువ్వు నాతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఈ డ్రెస్సే వేసుకోవాలి. ఆ డ్రెస్ని చూసి నేను వేసుకోను అంటుంది. అరవింద్, నువ్వు వేసుకోవాలి అని చెప్తాడు. సార్, నాకు ఇలాంటివి అలవాట్లేవు. ఒక్కసారి వేసుకో, అదే అలవాటు అవుతుంది. ముందు ఇప్పుడు ఈ డ్రెస్సు సరిపోతుందో లేదో ఒక్కసారి వేసుకొనిరా అని ఆడిటోరియం పక్కనున్న రూమ్లోకి పంపిస్తాడు. సుమకి ఇష్టం లేకపోయినా వేసుకుంటుంది. సుమ ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి అరవింద్ ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఎంతసేపు కొట్టినా డోర్ తీదు. ఏం చేస్తున్నారు వీళ్ళు అని విండో దగ్గరికి వెళ్ళి చూస్తాడు. సుమ తడబడుతున్న అడుగులతో రావడానికి ఇబ్బంది పడుతూ నాకు ఇష్టం లేదని అరవింద్కి చెప్పేస్తానని కీర్తితో చెప్తూ ఉంటుంది. సుమని ఆ డ్రెస్లో చూసి స్టన్ అవుతాడు అరవింద్. సుమ ఆ డ్రెస్సుని తీసేసి అరవింద్ దగ్గరకు వచ్చి, సార్, నాకు ఇష్టం లేదు, నాకు కంఫర్ట్గా లేదు అని చెప్తుంది. మన అరవింద్ తనని ఇబ్బంది పెట్టాలని ఆ డ్రెస్ తీసుకుని వస్తాడు. అలాంటి వాడు సుమ చెబితే వింటాడా? వినడు. నువ్వు వేసుకొని రావాలి అని ఆర్డర్ వేసి వెళ్తాడు. అరవింద్ సుమ ఆ డ్రెస్లో తనని ఏడిపించాలని ఫుల్గా ఫిక్స్ అవుతాడు. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అరవింద్ అన్ని ఏర్పాట్లు చూస్తూనే సుమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుమతో పాటు సంగీత కూడా ఫంక్షన్కి వస్తుంది. సుమ రావడంతో రవి వెళ్ళి అరవింద్ పిలుస్తున్నాడని చెప్తాడు. సుమ అరవింద్ దగ్గరికి వెళ్తుంది. సుమ లంగావని వేసుకుని వస్తుంది. సుమ లంగావనిలో కుందనపు బొమ్మలా ఉంటుంది. తనను అలా చూసి మెస్మరైజ్ అవుతాడు. సార్ సార్ అని సుమ పిలుపుతో మళ్ళీ మామూలు అయిపోతాడు. ఏంటి, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోకుండా ఇది వేసుకున్నావు? నేను మీతో పాటు డ్యాన్స్ వేస్తేనే కదా సార్ ఆ డ్రెస్ వేసుకోవాల్సింది, డ్యాన్స్ వేయకపోతే అవసరం లేదు కదా సార్ అంటుంది. డ్యాన్స్ వెయ్యవా? ఎందుకు? అది సార్, నిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నా కాల్ స్లిప్ అయిపోయి పడిపోయాను సార్, దాంతో కాల్ బెనికింది, అందుకే డ్యాన్స్ చేయలేను అంటుంది. నిజమా?
అనుమానంగా అడుగుతాడు. నిజంగా నిజం సార్, కావాలంటే కట్టు చూడండి అని కాలుకున్న కట్టు చేస్తుంది. మీతో డ్యాన్స్ వేసే ఛాన్స్ మిస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకుని చాలా బాధపడుతున్నాను అని చెప్తుంది. సరే వెళ్ళు అని తనని ఏడిపించే ఛాన్స్ పోయిందని అనుకుంటాడు. కీర్తి తన దగ్గరకు వచ్చి, ఏంటే నీ కాలు బెనికిందా? ఇప్పుడు ఎలా ఉంది? నాకు తెలీదే అంటుంది హడావిడి చేస్తూ. అబ్బా నువ్వు ఉండవే తల్లి, నాకేం కాలేదు, నా కాలు బాగుంది, కావాలంటే చూడు అని నడుస్తుంది. మరి కాలు బాగుండి ఎందుకు అలా చెప్పావు? నాకు అతనితో డ్యాన్స్ చేయడం ఇష్టం లేదే, అది చెప్తే వినడు, అందుకే ఇలా చెప్పాను. నేను అలా చెప్పానో లేదో ఆ అరవింద్ మొహం మాడిపోయింది. అలాంటి ఈగోయిస్ట్కి ఇలాగే చెప్పాలి అని నవ్వుకుంటారు. ఇదంతా అరవింద్ వింటాడు. దీనికి సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అనుకుంటాడు. ఫంక్షన్ జరిగే దగ్గరికి వచ్చి సంగీత పక్కన కూర్చుంటుంది. డ్యాన్స్, సింగింగ్ అని ప్రోగ్రాంలు అయిపోతాయి. చివరిగా ఒక్క ప్రోగ్రాం ఉంటుంది. సీనియర్స్ జూనియర్స్ని ఒక్కొక్కరిని పిలిచి ఒక బౌల్లో ఉన్న స్లిప్ తీయించి దానిలో ఉన్నది చేయాలని చెప్తారు. అలా అందరూ చేస్తూ ఉంటారు. సుమని పిలుస్తారు. సుమ అందులో ఉన్న ఒక స్లిప్ తీస్తుంది. అమ్మ గురించి ఏమైనా 4 వాక్యాలు చెప్పమని చెప్తారు. సుమకి అమ్మ పేరు వినగానే ఏడుపు వస్తుంది. సుమ మదర్ తాను పుట్టినప్పుడే చనిపోవడంతో తనని అమ్మ ప్రేమ గురించి చెప్పమనడంతో ఏడుస్తుంది. సుమ అమ్మ అమ్మ అని అంటున్న తన గొంతు పూడుకుపోతుంది. చెప్పలేకపోతుంది. సంగీత సుమ దగ్గరకు వచ్చి మైక్ తీసుకొని, అమ్మ, పదాలు తెలియని పెదవులకి అమృతవాక్యం అమ్మ. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే. మన ఆనందంలో తన ఆనందం చూసుకుంటుంది. ఆమె చల్లని ఒడిలో మొదలైందే ఈ జన్మ. అమ్మ అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరుపురాని మధుర జ్ఞాపకం. ప్రపంచంలో దేనికైనా హద్దులు సరిహద్దులు ఉంటాయి, కానీ అమ్మ ప్రేమకి హద్దులు సరిహద్దులు లేవు. కోట్లల్లో ఒకరు, 100లో ఒకరు, 10 మందిలో ఒకరు, నన్నుగా ప్రేమించిన ఒకే ఒకరు మా అమ్మ. గుడిలేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ అని చెప్పి సుమ వైపు చూస్తుంది సంగీత. సుమ సంగీతాన్ని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది. సుమ మైక్ తీసుకుని, గుడిలేని దైవం మా అక్క, కల్మషం లేని ప్రేమ మా అక్కది, అమృతం కన్నా తీయని పలుకు మా అక్కది, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించి అమ్మ ప్రేమని నాకు పంచిన గొప్ప వ్యక్తి మా అక్క అని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాన్ని చూసి ఫంక్షన్ హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగుతుంది. అరవింద్కి ఇంటి నుంచి కాల్ రావడంతో వెళ్ళిపోతాడు. సంగీతాన్ని చూడ్డు. తర్వాత ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతాయి. కానీ అరవింద్ సుమని ఏడిపించాలని తన పంతాన్ని వదలడు. ఆ రోజు మాదిరే కాలేజ్ అయిపోయిన తర్వాత లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్తున్న సుమని పిలుస్తాడు అరవింద్. తన రికార్డ్ సుమకి ఇచ్చి రాయమని చెప్తాడు. సుమ అరవింద్కి భయపడి లైబ్రరీలో కూర్చొని అరవింద్ని తిట్టుకుంటూ రికార్డు రాస్తూ ఉంటుంది. లైబ్రరీ నుంచి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. చివరిగా సుమ ఒక్కటే ఉంటుంది. సుమ రికార్డు రాయడంలో పూర్తిగా నిమగ్నమై అందరూ వెళ్ళిపోయిన విషయం గమనించదు. అరవింద్ అందరూ వెళ్ళిపోయింది చూసి లైబ్రరీ డోర్ వేసేస్తాడు. అటెండర్ అన్ని క్లాస్ రూమ్స్కి తాళాలు వేసి లైబ్రరీకి తాళం వేయడానికి వస్తూ ఉంటాడు. అరవింద్ అతన్ని ఆపి అతన్ని మాటల్లో పెట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. లైబ్రరీలో ఒక్కటే కూర్చొని భయపడి ఏడుస్తుంది. దీనితో సుమ మీద తన రివెంజ్ తీరుతుంది అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తాడు. అటెండర్ పవర్ ఆఫ్ చేయడంతో అప్పుడు గమనిస్తుంది సుమ. టైం చూసుకొని చుట్టూ చూస్తుంది. ఎవరు ఉండరు. భయం వేస్తుంది సుమకి ఇంట్లో ఒంటరిగా ఉండడం అంటేనే చాలా భయం. అలాంటిది లైబ్రరీలో ఒంటరిగా, అది పవర్ లేకుండా సుమకి చాలా భయం వేస్తుంది. వెళ్ళి తలుపు కొడుతుంది. వాచ్మెన్ బయట ఎక్కడో ఉండడం వల్ల తనకి వినిపించదు. సుమకి ఏడుపు వచ్చేస్తుంది. అరవింద్ చాలా సంతోషంగా తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడు. ఏంట్రా బావా నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు రవి. అవునరా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదరా అన్నాడు రవి. ఎప్పటి నుంచో ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను కదా, అది ఈరోజు తీరింది. అందుకు. ఎవరిపైన? సుమ. ఏం చేశావు బావా? తను చేసిన ఘనకార్యం గురించి చెప్తాడు. రే బావా, ఎంత పని చేశావురా? పాపం రా అమ్మాయి. పాపం లేదో ఏమీ లేదు, మనల్ని ప్రిన్సిపల్ దగ్గర బుక్ చేసింది కదా, దానికి పనిష్మెంట్ ఇది. అబ్బా ఈ డిస్కషన్ ఏంట్రా బాబు, పార్టీ ఎంజాయ్ చేయి. పార్టీ అయిపోయిన తర్వాత రవి అరవింద్ ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి దారిలో కీర్తి కనిపిస్తుంది. కీర్తిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సార్ అది సుమ కనిపించట్లేదు సార్, రోజు మేమిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం సార్, కానీ సాయంత్రం నాకు పనుండి త్వరగా ఇంటికి వెళ్ళిపోయాను. సుమ వాళ్ళ అక్క ఫోన్ చేసి తన ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారు సార్, తను బస్సు ఏమైనా మిస్ అయ్యి బస్ స్టాప్లో ఉందేమోనని అక్కడికి వెళ్తున్నాను అని చెప్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది అరవింద్కి తను లాక్ చేశాడే కానీ లాక్ తీయలేదని.
క్షణం ఆలస్యం చేయకుండా కాలేజీ దగ్గరికి వెళ్తాడు. వాచ్మెన్కి చెప్పి లైబ్రరీ తాళాలు తీయిస్తాడు. సుమ ఒంటరిగా చీకట్లో ఉండడం వలన భయపడి స్పృహ తప్పి పడిపోతుంది. అరవింద్ వాళ్ళు వెళ్ళి చూసేసరికి పడిపోయి ఉన్న సుమని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్తారు. రే బావా, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా. ఒంటరిగా ఉండడం వలన భయపడినట్లుంది. తనకేమైనా అయితే నీ కెరీర్ పాడవుతుందిరా. రే, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదురా. నేనేదో భయపెట్టాలని అనుకున్నాను కానీ బాధ పెట్టాలని అనుకోలేదురా అని బాధపడతాడు. సుమ ఫేస్ పై వాటర్ చల్లి తనను లేపుతారు. వాటర్ మీద పడడంతో మెల్లగా స్పృహ వస్తుంది సుమకి. అప్పటికి కూడా సుమకి భయం పోదు. ఎదురుగా ఉన్నది ఎవరు అనేది కూడా చూడకుండా అరవింద్ షర్ట్ గట్టిగా పట్టుకుని ప్లీజ్ సేవ్ మీ సార్ అంటుంది ఏడుపు గొంతుతో. సుమ కళ్ళు తెరువు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నీకేం భయం లేదు అని కీర్తి ధైర్యం చెప్పడంతో అప్పుడు కళ్ళు తెరుస్తుంది. అరవింద్ని చూసి చాలా కోపం వస్తుంది సుమకి. నేనంటే మీకు ఇన్ని రోజులు కోపం అనుకున్నాను కానీ ఇంత ద్వేషం అనుకోలేదు. నేను ఇక్కడ ఉండడం మీకు నచ్చలేదనుకుంటా. రేపే ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోతాను. మీ టార్చర్ కూడా నాకు తప్పుతుంది అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది సుమ. అరవింద్, అమ్మాయి నిన్ను ఏం చేసిందిరా, ఇంతగా బాధ పెట్టావు? అయినా నువ్వు ఆ రోజు ఆవేశంలో ఉన్నవి లేవు చెప్పలేదు కానీ అయినా తన తప్పే ముందురా. అందులో ర్యాగింగ్ చేయడం మనది తప్పు. మరుసటి రోజు సుమ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంటే తనని ఆపుతాడు రవి. సుమ, మా వాడు చేసిన దానికి సారీ. నువ్వు ఇప్పుడు టీసీ అడిగితే ఎందుకు కాలేజీ నుంచి వెళ్తున్నావో రీజన్ చెప్పాలి. నువ్వు జరిగింది చెబితే ఆయన అరవింద్ని డీబార్ చేస్తారు. అది అరవింద్ కెరీర్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోమ్మా. వాడు ఇంకెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని రవి రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో సుమ కామ్ అయిపోతుంది. ఆ రోజు నుంచి అరవింద్ సుమల మధ్య అసలు మాటలు ఉండవు. ఒకవేళ ఎదురుపడినా ఒకరొకరు చూసుకుంటారే తప్ప మాట్లాడుకోరు. ఇలా ఇరు ధృవాలుగా ఉన్న అరవింద్ సుమల మధ్య ప్రేమ ఎలా కలుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.